పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. మనకి 15 రోజుల ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఈ 15 రోజుల ఎలక్షన్లల్లో ఏ పార్టీ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? కాంగ్రెస్ చేస్తే బాగుంటుంది అంటున్నాను. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఎంప్లాయ్మెంట్ లేదు. లీలాంటి కాళేశ్వరం కట్టింది, అది ఫెయిల్ అయింది. మేడిగడ్డ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏది ఇట్లా టీఆర్ఎస్ 10 ఏళ్ళ గవర్నమెంట్లో ఏది హామీ నెరవేర్చలేదు. మీ ఊర్లో చదువుకున్న పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎవరికైనా జాబ్ వచ్చింది? ఎవరికి ఇలా జాబ్ రాలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తదంటే నమ్మాము దొరల మాట అయ్యింది అంత చూట. 3 యూనిట్లు వచ్చినాయా? 3 వచ్చింది. అవి కూడా వచ్చినాయా రాలేదా? వచ్చినాయి కానీ పైసలు రాలేవు. వెయిటింగ్ అంటే వస్తాయి అనుకుంటారా రావనుకుంటారా? వేడొస్తే గవర్నమెంటే చేంజ్ అవుతుంది కదా. అంటే గవర్నమెంట్ చేంజ్ అయితే రావంటారా? అంటే కొత్త యూనిట్ మళ్ళీ ఏడొస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ ముంగట పెట్టింది దళిత బందే. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి కదా. అంటే ముందే పెట్టవలసింది కదా. ఖాళీ ఎలక్షన్ కోసం ఓట్ల కోసమే పెట్టింది. దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఎలక్షన్ ముందు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ ముందు పెడితే ఏదొస్తుంది? బీసీ బంద్ ఏమైనా వచ్చిందా? బీసీ బంధు 3 యూనిట్లు వచ్చినాయి, 3 వచ్చింది. వచ్చిందా బీసీ బంద్ వచ్చిందా? క్లియర్ అయిపోయినట్టే అది? క్లియర్ అయినట్టు. అది కానీ 3 ఎకరాల పొలం ఏమైనా వచ్చినాయి? ఎవరికి రాలే. 3 ఎకరాల పొలం. 3 ఎకరాల పొలం కూడా రాలే. 3 ఎకరాల డబుల్ బెడ్రూమ్ రాలే. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ సునీతమ్మ ఏమంటుంది అంటే ఒకసారి అవకాశం ఏమంటుంది? అవకాశం సునీతమ్మకు 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఆమెనే పార్టీ చేంజ్ చేసింది. పార్టీ ఎందుకు చేంజ్ చేయొచ్చు అంటూ? ఆమె ఆస్తులు కాపాడడానికి చేంజ్ చేసింది. ఆమె ఆస్తులు నేను నీకు తెలుసు. ఎందుకు పోయే అవసరం ఏమున్నది? ఆమె కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోయే అవసరం ఏమొచ్చింది? ఆమెకు ఏమైనా పార్టీ ఇంపార్టెంట్ ఇయ్యలేదా? ఇలా ఎంతో మంది సీనియర్లు ఉన్నా ఆమెకు 5 సార్లు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మినిస్టర్ పదవి ఇచ్చింది, ఒకసారి డిస్టిక్ పదవి ఇచ్చింది. ఆమెకి ఎలాంటి లోటు అయింది? కాంగ్రెస్ పార్టీ ఇది విడిచిపెట్టిపోని ఏం నష్టం చేసిందని ఇలా పార్టీని విడిచిపెట్టిపోతే కారణం ఏం చెప్పాలి కదా ప్రజలకు. ఇలా అదే ఆపోజిట్ టీఆర్ఎస్ కు క్యాండిడేట్ వేస్తుంది. ఏమని చెప్తుంది ఆమె ప్రజలకు? ఇప్పుడు ఆమె రీజన్ ఉండాలి కదా. ఇన్ని రోజులు అధికారం ఉన్నది ఆమెని. ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్ గా వస్తుంది అంటే ఇన్ని రోజులు అధికారం ఏం చేయలేనట్టే కదా. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుడు? 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటుండు. అందులో 3 సార్లు ఆమెనే కదా ఎమ్మెల్యే. ఆమె ఏం చేయనట్టే కదా. అంతేనా కదా? మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రజలకు పబ్లిక్ ఏమని భరోసా ఇస్తుంది? ఓటు ఏమని అడుగుతుంది? ఇప్పుడు పబ్లిక్ క్వశ్చన్ చేయాలి ఆమె. మేడం ఇలా టీఆర్ఎస్ పార్టీలో పోయింది కారణం ఏంది? నువ్వు నీకేం నష్టమైంది? ఎందుకోసం పోయినావు నువ్వు? టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ ఏడుంది, కాంగ్రెస్ భూలోకంలో ఉంది, కాంగ్రెస్ రాదు, అది వచ్చేది కాదు, సచ్చేది కాదు, ఇచ్చేది కాదు అంటుంది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ. వీడి ఈసారి రాకపోతే టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. టీఆర్ఎస్ పార్టీ దేని మీద? ఉద్యమం మీద పుట్టిన పార్టీ. తెలంగాణ ఉద్యమం మీద పుట్టిన పార్టీ. తెలంగాణలో ఏం చేసిండు? ఒక్కనికైనా ఎంప్లాయ్మెంట్, ఒక చదువుకున్న ఇంకొకరికైనా ఉద్యోగం ఇచ్చిండా? కదా ఏడిచ్చిండు? చూపిమను రుజువు చూపిమను. సంక్షేమ పథకాలు బాగా ఇచ్చినాము, అందుగురించి మమ్మల్ని నమ్ముతున్నారు అంటారు. అరే సంక్షేమ పథకాలు ఎవరికి ఇచ్చారు? టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారు. ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకు? టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారు. రుణమాఫీ ఎంత అయింది మీ ఊర్లో? ఏడైంది? సగం మందికి కాలే. రుణమాఫీ కాలే. సగం మందికి అయిందా? సగం మందికి ఇలా కాలేదు. అది ఎలక్షన్ ముందు. ఈ కొత్తగా గృహలక్ష్మి అనే పథకం పెట్టారు. 3 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఈ 3 లక్షలు ఇల్లు అవుతుందా? కాదు. ఎవరికి ఆ రోజు ఉండు. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ అప్పుడు 70,000 ఇచ్చింది. 70,000 ఇచ్చిన గంతే. ఇప్పుడు వ్యాలీ పక్కన మీరు 5 లక్షలు ఇచ్చిన గంతే. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే అంతమంది రాజకీయం సంబంధం లేకుండా కట్టుకున్నారు. ఇవాళ ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త వాళ్ళు ఉన్నోని వాళ్ళ నెంబర్ ఉన్నోనికే ఇల్లు రాశారు. ఇప్పుడు టీఆర్ఎస్ 5 యూనిట్లు వచ్చినాయి. ఎవరు తీసుకున్నారు? సర్పంచ్ ఒకటి, మాజీ సర్పంచ్ ఒకటి, లీడర్లు తీసుకున్నారు. బీద వాళ్ళకి ఎవరికి ఎవరికి చేయలే. బీఆర్ఎస్ చేయలేదని మీ ఆరోపణ? చేయలే. ఎడ వేసింది? ఒక్కడి చేయలే. ఒక్కరికి ఇట్లా ఇల్లు కట్టేయాలి. ఇప్పటికి ఇట్లా గుడిసెల మీద వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి ఇలా ఇల్లు అనేది యూనిట్ అనేది లేదు. ఇవ్వలే. కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదంట? ఏం లేదు. ఇప్పుడు దళిత బంధు, రైతు బంధు, బీసీ బంధు ఇవన్నీ ఇచ్చినట్టు కదా. ఏడిచ్చారు? ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఒక 10 మందిని చూపి మనం విలేజ్లకు వచ్చి. ఇప్పుడు వస్తారు కదా వాళ్ళు, ఎంతమందికి దళితుల మంది వాళ్ళని అడుగు. మనం మేము ఇది ఇచ్చినాము అని అడుగు. మనం
వాళ్ళకు నమ్మకం ఉంటే, వాళ్ళు చేసిన నమ్మకం ఉంటే ఇలా కుల సంఘాలు పెట్టి ఒక్కొక్క భయపెట్టించి పింఛన్లు రావు, బీడి పింఛన్లు రావని ఎందుకు భయపెట్టిస్తారు? కుల సంఘాలు అంటే అర్థం కాలేదు. కుల సంఘాలు అంటే ఏంటి? ఇప్పుడు అంటే కాపు సంఘము, మున్నూరు సంఘము వాళ్ళ దగ్గరికి పోయి ఒక సంఘం లెక్క 2-3 క్యాండిడేట్ కాంగ్రెస్ లకు వస్తే మీ ఓడు బయటకు పోతుండు, రేపు ఆపద వస్తుంది, సంపద వస్తుంది, కులాన్ని విడిచిపెట్టిపోతుండ్రు, రేపు పరిస్థితి ఏంది, కాంగ్రెస్ వస్తుందా అనే లెక్కలలో భయపెట్టిస్తుండ్రు, భయభ్రాంతులకు గురి చేస్తారు జనాలను, మీ ఊరు ప్రజలను. దాని మీద ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది. 6 హామీలు ఇచ్చింది, 100 రోజులలో ఖచ్చితంగా అమలు చేస్తుంది. కాంగ్రెస్ రాయన్న 100%, 99% గెలుపు ఖాయమైపోయింది. మేము రాయన్న రాగానే 100 రోజులలో ఏవైతే 6 హామీలు ఇచ్చారో అది నెరవేర్చే బాధ్యత మాది. ప్రజలు ఇలా నమ్మకం పెట్టుకోవాలి. ఇంతకుముందు ఇందిరామ ఇల్లు ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, ఇప్పుడు చెట్టిపల్లిలా ఇప్పుడు కొత్త ఇళ్ళు వచ్చినాయంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినవి ఉన్నాయి. కాంగ్రెస్ చెప్తున్నా కదా, 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎస్సీ వాడగా ఉన్నదంటే కాంగ్రెస్ ఇచ్చినాయి. వీళ్ళు ఇచ్చినాయి ఒక వాడ, 4 ఇళ్ళు చూపిమని వాళ్ళ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్కటి ఇల్లు ఇవ్వలేదు, చూపిమని వాళ్ళైనా సాక్ష్యం చూపిమని. టీఆర్ఎస్ ఇచ్చింది ఏం లేదంటారు. ఏం లేదు, వాళ్ళు చెప్పుకున్నాడే కానీ ఏం లేదు, మాటల వరకు అది ఇట్లా. ఇది రైతు బంధు అంటారు. రైతు బంధు ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ లీడర్లకి 200 ఎకరాలు ఉన్నది, 300 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. బీద రైతులకు ఏమైనా ఉపయోగపడుతుంది? వడ్లు కొంటారు, వడ్లల్లా తెలియని అవినీతి 2 నుంచి 3 కిలోలు 4 కిలోలు తరుగు తీస్తారు. ఆ రైతులు ఎంత నష్టపోతారు చెప్పు? వీళ్ళ తెలియదు, గవర్నమెంట్ మీద వీళ్ళ మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే. సమస్యలు ఎప్పుడైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాము. చాలా లొల్లులు అయినాయి, మన ఐక్య కాడగిలో లొల్లి అయింది, సొసైటీ చైర్మన్ తో లొల్లి అయింది. ఈ రైతుల మీద ప్రేమ ఉంటే సొసైటీ చైర్మన్ ఏమన్నాడు? ఆయన ఏమంటాడు? ఏమలే, ఆయననే అవినీతి చేస్తుండు, ఇంకా ఆయన ఏమంటాడు? ఆయనకే కమిషన్ తీసుకుంటుండు, ఆయన ఏమంటాడు? ఇప్పుడు రైతుల మీద ఉంటే ప్రేమ ఉంటే ఈ తరుగు ఇంతకాలం ఎందుకు తీస్తారు? అడగాలి కదా, ఒక ఎమ్మెల్యే అడగాలి కదా. రైస్ మిల్లులకు దారారత్వం దోపిడీ చేసి 1000 కోట్లు కమిషన్ తీసుకుంటారు వాళ్ళు లీడర్లు. ఇది సాక్ష్యమే. రైతులను ఉంచినట్టే కదా. 3-4 కిలోలు అంటే ఎంత? రైతు అంటూ రక్తం పిండి కష్టపడి పండిస్తే, ఇంత కష్టపడి పండిస్తే ఒక 3-4 కిలోలు తరుగు పోతే మళ్ళీ లారీలు రాకపోతే 10 రూపాయలు, మళ్ళీ 10 రూపాయలు తీసుకుంటారు, సంచికి 10 రూపాయలు. రైతులు నష్టపోతుండగా చూస్తుంది ప్రభుత్వంగా, చేసింది ఏం చేస్తుంది? ఏం చేస్తలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ అని అన్ని కళ్ళబుల్లి హామీలే. దయచేసి ప్రజల ఒకసారి ఆత్మ గుండె మీద చేసుకొని ఆలోచన చేసి ఓటేరి. దానికో ఈ 1 రోజులే మీ దగ్గరికి వస్తారు, బతిలాడతారు, ఏదో చేస్తారు. కానీ 5 ఏళ్ళు మోసపోయేది మీరే. 10 ఏళ్ళు మోసపోయినాం, మళ్ళా 5 ఏళ్ళు మోసపోకండి దయచేసి. ఇలా మీ బిడ్డకు జాబ్ రావనన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తుంది. ఓ రైతులు బాగుపడానా కాంగ్రెస్ 500 బోనస్ ఇస్తామని చెప్తున్నాం. వాడు చెప్తుండే 500 బోనస్ ఇస్తామని. మద్దతు ధర మీద 500 బోనస్. ఓ 20 క్వింటాలా తీసుకో, రైతుకు 10,000 సేఫ్ అయితే కావా? ఇప్పుడు ఇంకోటి, అసలుకే భూమి లేని 12,000 ఇస్తామంటారు, కౌలు రైతుకు 15,000 ఇస్తామంటారు. ఇవన్నీ కాంగ్రెస్ వస్తేనే అవుతాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే అవుతుంది. మళ్ళా ఇల్లు లేకుండా ఉండాలంటే కాంగ్రెస్ కోటేస్తేనే ఇల్లు అవుతాయి. ఇది 100% గ్యారంటీ. నువ్వు రాజన్న నడుతున్నావు కదా, రాజన్న పరంగా నేను హామీ ఇస్తున్నా. మళ్ళా 5 ఏళ్ళ ఒక్క ఇల్లు లేకుండా చేసే బాధ్యత మాది. పేరు? నా పేరు లింగం, గడ్డం లింగం. రేపు మనకు 15 రోజుల ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అవును. ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు? నీకు రైతు బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవన్నీ మనకి ఇల్లే లేదు. ఇల్లు ఇస్తామంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఇల్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటిదాకా కేసీఆర్ ఇచ్చిండే ఏడిచ్చిండు, ఏమి ఇచ్చిండు? చూపిద్దు బాగా జాగున్నది ఓన్లీ. ఇల్లు కట్టుకో, డబుల్ బెడ్రూమ్ 3 లక్షలు ఇస్తా అంటున్నా. ఇల్లు కట్టుకోమని 3 లక్షలు ఓళ్ళకి ఇచ్చిండు. నీకు ఇస్తా అంటు? నువ్వు ఏడు ఇప్పుడు రాలేవు కదా. కాంగ్రెస్ కోటేస్తాను. కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి అంత నమ్మకం ఏముంది? కాంగ్రెస్ సోనియా గాంధీ చెప్పిందంటే చేస్తుంది ఏదైనా. కాంగ్రెస్ పార్టీ ఏది ఉన్నా పక్కడ బంద్ చేస్తుంది. అంటే టీఆర్ఎస్ చెయ్యరు. ఇప్పుడు మాది వాళ్ళకి ఇల్లు వచ్చినాయి, వాళ్ళకు బోల్ రేసిర్రు, అన్ని వాళ్ళకి ఏది ఉన్నా గట్టిగా ఉంది. నేను అదే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అని. కొత్త రూమ్లలో ఇల్లు కట్టినాయని వాళ్ళే. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది ఒకసారి అవకాశం ఏంటి, ఇప్పుడు చెప్పిన 10 ఏళ్ళు ఇచ్చినాం ఆల్రెడీ. 10 ఏళ్ళు టీఆర్ఎస్ కే చేసినాము, ఇప్పుడు మేము కాంగ్రెస్ కి చేయగలుగుతాం.
ఒక్కసారి అవకాశం ఏమంటారు? ఒక్కసారి ఇచ్చేది లేదు, ఏం లేదు. ఈసారి ఇంతకు ముందు మదన్ రెడ్డి ఉండి ఇప్పుడు సునీత లక్ష్మణ్ రెడ్డి వచ్చింది కదా, నాకు ఒకసారి అవకాశం. ఆమె ఉన్నదే ఫస్ట్ చేయలే కదా, కాంగ్రెస్ లో ఉన్నాయా? అవును కాంగ్రెస్ లో ఉండే. కాంగ్రెస్ టీఆర్ఎస్ పోయింది. ఆమె అవసరానికి పోయింది. అంటే ఏం అవసరం ఉండే? ఆమె ఏం అవసరం, ఆమె డబ్బు, ఆమె పలకబడి ఎవరన్నా గుంజుకుంటారని పోయినట్టు మాస్తులు కాపాడుకొని పోయిందంట అంతే. ఫైనల్ ఇప్పుడు కాంగ్రెస్ కొట్టేస్తాను. కాంగ్రెస్ రాజీనామా మీద నమ్మకం ఉంది? రాజాన్న మీద నమ్మకం. అంత నమ్మకం ఏముంది ఆయన? చెప్పిండు, ఆమె ఇచ్చిండు ఇల్లు కట్టిస్తామని. కాంగ్రెస్ వస్తే ఇల్లు కట్టిస్తాం. ఏం పేరు? అశోక్. జనపైన అశోక్. మనకి 20 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది? కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది. గట్టిగా కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నాం? ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఇప్పటికి వాళ్ళు చెప్పి మస్తు చెప్పిండ్రు, వందలు చెప్పిండ్రు. ఒక్క ఆమె కూడా ఊర్లో నిర్వహించలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల పొలము, బీసీ బంధు, రైతు బంధు, గృహలక్ష్మి వచ్చినాయి. ఇంకా అవి గట్టి కడితే మనం పొలిటీషన్లు పెడతామంటారు మిమ్మల్ని. మమ్మల్ని అట్లా వార్నింగ్ ఇచ్చిండ్రు. పొలిటీషన్లు పెడతామని చెప్పేసిరా? చెప్పేసిండ్రు. మా ఊరు లీడర్లు, మీ ఊరు లీడర్ ఎక్కువ మాట్లాడితే పొలిటీషన్లు పెడతామంటారు. నీకు ఇచ్చినామా, నీకు చెప్పించినామా, మీ ఇంటికి వచ్చిన చెప్పినామా? ఏమని? మేము డౌన్లోడ్ నీకు ఇస్తాను చెప్పి నీ ఇంటిగా చెప్పినామా? నేను చెప్పలేను, కేసీఆర్ చెప్పినాడు. కేసీఆర్ చెప్పిండు, అడుపు కేసీఆర్ ను. కేసీఆర్ నేను ఓడిస్తారా? నన్ను ఓడిస్తారా? సో అందుకే నేను కాంగ్రెస్, జై కాంగ్రెస్. మొత్తం మీరు టీఆర్ఎస్ మీద నమ్మకమే లేదు. ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ లో మేము గెలిచినాం కాదు, టీఆర్ఎస్ మీద నమ్మకం. ఈయన పిహెచ్డీ చదువుకున్నాడు. పిహెచ్డీ చదువుకుంటే ఏం లేక గతం సప్పుడు హైదరాబాద్ ఆటో నడిపించుకుంటున్నాడు. ఓలా ఊబర్ నడిపిస్తాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అది. అంటే గవర్నమెంట్ జాబ్ రాలేదు. గవర్నమెంట్ జాబ్ రాలేదు, ఏం రాలేదు. వాళ్ళ నామలు మొత్తం ఇంట్లో గొడవలైనా, గొడవలకు కూడా వాళ్ళని పిలిపించుకుంటే కథం వాళ్ళకు ఈ లీడర్లకి ఒక 10,000 మంది అయిపోయాలి. ఈ లీడర్లకి ఒక 10,000 మంది అయిపోయాలి. వాళ్ళ పంచాయతీ చెప్పాలంటే లీడర్లకు పంచాయతీ లీడర్లకు 10,000 మంది అయిపోయాలి. పంచాయతీ చెప్పాలంటే మంది అయిపోతే పంచాయతీ చెప్తారు. అంటే మంది అయిపిస్తేనే పంచాయతీ. పెద్దోడు అయిపిస్తే పెద్దోడికి న్యాయం, చిన్నోడు అయిపిస్తే చిన్నోడికి. ముగ్గురు అన్నదమ్ములు ఉంటే మంది అయిపిస్తే అలాగే టీఆర్ఎస్ లా ఎవడైతే ఉండి వాళ్ళు మందు ఎవరైతే మంది అయిపిస్తారో వాళ్ళకే న్యాయం. మీరు న్యాయం జరగదు. అంటే ముందుగా వాళ్ళు అయిపిస్తే అలాగే న్యాయం. ఏం పేరు? సతీష్. 15 రోజుల ఎలక్షన్లు ఉన్నాయి. ఓకే. నీకు ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను? కాంగ్రెస్ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. నువ్వు చదువుకున్నావా? డిగ్రీ కంప్లీట్. ఇంకేమైనా జాబ్లకు అప్లై చేసుకున్నావా? జాబ్ చేసినా కానీ ఏం లేదు, కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తదంట. మన టిఆర్ఎస్ కి ఏం ప్రయోజనం లేదు. ఒక్కసారి కాంగ్రెస్ కి వస్తే నమ్మకం ఉంటుందని చూస్తున్నాం అంతే. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు 1,00,000 పెట్టారు కదా, అందులో మీకు ఏమందినాయి? మాకైతే ఏమందరు ఏమంటే ఏ ఒకటి అందలేదా? 10-15 హామీలు ఇచ్చారు. రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ అట్లా ఇంకా కాలేదు. ఇంకా రుణమాఫీ కాలేదా? ఇంకా కాలేదా? అయితే 40% ఇంకా 15 రోజులు అని చెప్తుంది. ఇంకా అడిగిన మళ్ళా చెక్ చేపిస్తే కూడా ఇంకా కాలే. అంటే అయితే అనుకుంటున్నావు? కాదు, ఖచ్చితంగా కాదు. ఆయననే కాదనుకున్నాడు, మనం ఏం చేస్తాం ఇక పైన. అంటే పైన వాళ్ళే కాదనుకుంటే ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ గద్ద దించామని చూస్తున్నాం అంతే. యువత మొత్తం కాంగ్రెస్ ఖచ్చితంగా. మీ ఊర్లో సంక్షేమ పథకాలు ఎవరికైనా ఏమన్నా అందినాయా? ఏ పథకాలు ఏం అందలేవు. వచ్చినాయి అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనలకు ఎస్సీ వాళ్ళకు ఇండ్లు వచ్చినాయి. దాని తప్ప ఇంకోటి ఏం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏం రాలేదు. గదేం రాలేదు. గవి మన ఎకరకు 5,000 అవి ఇచ్చిండు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక మీ మదన్ రెడ్డి ఎమ్మెల్యే 9 నుంచి 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు. మీ ఊర్లోకి వచ్చి ఎవరికైనా ఎవరితో బాగోలు తెలుసుకుంటా? ఓకే, ఒక్క మాటే వచ్చిండు మదన్ రెడ్డి. ఊరికి వచ్చి 5 సార్లు వచ్చిండు. యాక్చువల్ మనకు తెలియదు. ఒక మాట ఏమన్నా అంటే, మా మదన్ రెడ్డి మా ఎమ్మెల్యే, మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తాం ఇల్లు అని ఎవరంటారు? ఒక నాయకులు అన్నారు, టిఆర్ఎస్ నాయకులు చిట్పల్లి నుంచి. అది మైండ్ లో ఫిక్స్ అయిపోయినాం. అది ఏది ఏమి కానీ ఖచ్చితంగా మేము మీరు ఓట్లేసి గెలిపించారు కదా. అప్పుడు గెలిపిస్తే ఏమని అనుకున్నాం, మా ఎమ్మెల్యే మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడు చెప్పుకుంటారు. వాళ్ళకి మీరు గట్టిగా ఏం వార్నింగ్ ఇస్తారు? గట్టి ఏమి ఇచ్చేది ఏం లేదు. మేము ఓటు ద్వారానే చూపెడతాం. ఇప్పుడు వచ్చినప్పుడు సర్పంచ్ గానీ ఎవరు గానీ మొత్తం మాటతోటి ఓటుతోటే చూపెడదామని ఫిక్స్ అయిపోయినాం అంతే. ఆవుల రాజేంద్రని గెలిపిద్దామని నిర్ణయించుకుంటాం ఖచ్చితంగా.